నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు సాటర్డే కావడంతో మీ దగ్గరికి నేను ఒక కేస్ స్టడీతో వచ్చాను. దాని పేరు వచ్చేసి డీబీ కూపర్ మిస్టరీ. ప్లేన్ని హైజాక్ చేసి డిసపియర్ అయిన వ్యక్తి. ఇమాజిన్ చేయండి, ఒక మనిషి ఫ్లైట్లో కూర్చొని కామ్గా విస్కీ తాగుతున్నాడు. తర్వాత ఫ్లైట్ స్టాఫ్ని పిలిచి చెప్తాడు, నా బ్యాగ్లో బాంబు ఉంది. ఆయన $2,00,000 తీసుకొని పారాషూట్ వేసుకొని ప్లేన్ నుంచి జంప్ చేశాడు. అండ్ దెన్ ఆయన మాయం. ఎఫ్బిఐ 50 ఇయర్స్ రీసెర్చ్ చేసిన ఆయన ఎవరు, ఎక్కడికి వెళ్ళాడు, ఈ రోజు దాకా మిస్టరీయే. ఆ మిస్టరీ గురించి మాట్లాడుకుందాం రండి. ఇంకా కథలోకి వస్తే 1971 November 24 యుఎస్ఏలో నార్త్ వెస్ట్ ఎయిర్లైన్స్ ఫ్లైట్లో ఒక మనిషి బోర్డ్ అయ్యాడు. ఆయన పేరు వచ్చేసి డాన్ కూపర్, తర్వాత డీబీ కూపర్ అని ఫేమస్ అయ్యాడు. ఆయన ఆ రోజు అపీరెన్స్ చూసుకుంటే సూట్, సన్ గ్లాసెస్, డీసెంట్ జెంటిల్ మ్యాన్ లాగా ఉన్నాడు. ఫ్లైట్ స్టార్ట్ అయింది. కొన్ని నిమిషాల తర్వాత ఆయన ఎయిర్ హోస్టెస్ని పిలిచాడు. ఒక నోట్ ఇచ్చాడు. నా బ్యాగ్లో బాంబు ఉంది, నేను హైజాక్ చేస్తున్నా అని. ఎఫ్బిఐకి మెసేజ్ పంపించింది ఆవిడ. అప్పుడు కూపర్ చెప్పాడు, నాకు $2,00,000 కావాలి, ఇంకా 4 పారాషూట్స్. ప్లేన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ తర్వాత ఎఫ్బిఐ క్యాష్ ఇంకా పారాషూట్స్ ఇచ్చేశారు. ప్యాసింజర్స్ని రిలీజ్ చేశారు. కొన్ని నిమిషాల తర్వాత ఫ్లైట్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఒక్క క్రూ మెంబర్స్ ఇంకా కూపర్తో. ఫ్లైట్ కాస్త దూరం వెళ్ళాక ఆయన బ్యాక్ డోర్ ఓపెన్ చేశాడు. ఆ రోజు రాత్రి ఇంకా ఉరుములు, మేఘాలు, వర్షం పడుతుంది. ఆ వర్షంలోనే ఉరుముల్లోనే పారాషూట్ వేసుకొని జంప్ చేశాడు. అది లాస్ట్ టైం ఆయన్ని చూడడం. సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఫారెస్ట్, రివర్స్, మౌంటైన్స్ అన్నీ చూశారు. కానీ నోబడీ, నో పారాషూట్, నో ఎవిడెన్స్. 1980లో ఒక చిన్న కుర్రాడికి రివర్ బ్యాంక్ వద్ద $5,800 క్యాష్ దొరికింది. సేమ్ సీరియల్ నెంబర్ యాజ్ డీబీ కూపర్స్ ర్యాన్సమ్. కానీ కూపర్ ఇంకా ఎప్పటికీ కనిపించలేదు. ఎఫ్బిఐ ఈ కేసుని ఒఫీషియల్గా క్లోజ్ చేయడం జరిగింది. క్లోజ్ చేసింది 2016లో. కానీ ఆన్సర్ లేదు. ఆయన చనిపోయారా లేదా ఆయన సక్సెస్గా లైఫ్లో సెటిల్ అయ్యారా? ఇది ఒక వరల్డ్స్ బిగ్గెస్ట్ అన్సాల్వ్డ్ క్రిమినల్ మిస్టరీ. మీరు ఏమనుకుంటున్నారు? ఆయన చనిపోయాడా లేదా బతికే ఉన్నాడా? కామెంట్లో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా షాకింగ్ మిస్టరీస్తో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్, బాయ్. థ్యాంక్ యూ.